పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఒక మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి పట్టణంలోని ఒక పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న దంపతులు సెలవులు కావడంతో తమ కుమార్తెను పని ప్రదేశానికి తీసుకువచ్చారు. ఇదే క్రమంలో అక్కడ పనిచేస్తున్న బత్తుల కోటేశ్వరరావు అలియాస్ బాలరాజు అనే వ్యక్తి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టంతో పాటు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు దాచేపల్లి సిఐ మునిపల్లి రాజేష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ గురజాల DSPల ఆదేశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, నేడు నిందితుడిని గురజాల కోర్టుకు తరలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ 12వ తారీఖున సాయంత్రం పూట 4 గంటలకు దాచేపల్లిలోని ఒక పెట్రోల్ బంక్ నందు 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి భక్తుల కోటేశ్వరరావు ఆలియాస్ బాలరాజు, అతను అదే బంకులో పనిచేసేటువంటి ఇద్దరు తల్లిదండ్రుల యొక్క 6 సంవత్సరాల పాప సెలవుల కారణంగా తల్లిదండ్రులు వస్తే అతను పక్కకు తీసుకెళ్లి ఆ పాప పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. దాని మీద నిన్న వచ్చిన కంప్లైంట్ మేరకు SC/ST యాక్ట్ మరియు పోక్సో యాక్ట్ కింద FIR నమోదు చేయడం అనేది జిల్లా గౌరవనీయ SP గారి ఉత్తర్వుల మేరకు గురజాల DSP గారు రమేశ్వరరావు గారు వచ్చి విచారణ చేపట్టి ఈరోజు ముద్దాయిని అదుపులో తీసుకోవడం జరిగింది. రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది. గత 4 నెలల నుంచి అతను కానీ బాధితురాలి తల్లిదండ్రులు కానీ గత 4 నెలల నుంచి అక్కడ పనిచేస్తానని చెప్పి తెలిసింది.